వైశాఖ బహుళ విధియ నారద జయంతి అండి. కొంతమంది జ్యేష్ఠ మాసం అంటారు, కొంతమంది వైశాఖ మాసం అంటారు. ఏది ఏమైనప్పటికీ మనకు సమాచార భారతి వాళ్ళు ఈ నారద జయంతిని చక్కగా నిర్వహిస్తారు. ఒక వేడుకగా ఈ కార్యక్రమాన్ని అంటే జర్నలిస్టులు, సమాచార శాఖలో పనిచేసే జర్నలిస్టులు కావచ్చు, రిపోర్టర్లు కావచ్చు, అందరూ కలిసి నిర్వహిస్తారన్నమాట. ఇటువంటి కార్యక్రమం మనకు ఈ 10వ తారీఖు నాడు జరుగుతుంది. ఈ సందర్భంగా మనము ఈ నారద జయంతి అంటే నారదుడు ఏ విధంగా అవతరించాడు, అసలు ఈయన ఈ భక్తుడు ఎందుకు అయ్యాడు, మరి సమాచార శాఖ వాళ్ళు ఎందుకు నారదుల వారి జయంతిని వాళ్ళు సెలబ్రేట్ చేయడము ఎందుకోసము అనేది మనము ఈ వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాము. మరి మీరు పూర్తి వీడియోను వినండి, లైక్ చేయండి. మరి ఓం నమో నారాయణాయ అని నారదుల వారు పలికే నామాన్ని కామెంట్లో రాయండి. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మాకు వైశాఖ మాసం బహుళ విధియ అనేది నారద జయంతి అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. కొంతమంది జ్యేష్ఠ మాసము బహుళ విధియ అని కూడా అంటూ ఉంటారు. అంటే కొంతమంది అలా చేస్తూ ఉంటారు. ఎవరు ఎలా చేసినప్పటికీ నారదుల వారిని స్మరించుకోవడం అనేది మన పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే నారదుల వారంతటి భక్తులు లేరు మొట్టమొదలు. తర్వాత అటువంటి శాస్త్ర పండితులు కూడా లేరు. మరి అటువంటి సంగీతజ్ఞులు కూడా లేరు. అందరికీ ఆదర్శము. అటువంటి గొప్ప విశేషమైన విధులు నిర్వహించారు. మరి ప్రతి పురాణంలోనూ నారద పాత్ర లేని పురాణం ఉండదు, నారద పాత్ర లేనిది ఒక కథ ఉండదు. పురాణాలలో ప్రతి సంఘటనలో ఎక్కడో ఒక చోట నారదుల వారు అక్కడ కనిపిస్తూ ఉంటారు. మనం ఏకాదశి కథ అయినా కూడా నారదుల వారు బ్రహ్మగారిని అడుగుతారు. మరి అలాగే ఎంత అంటే మనతో మమేకమైపోయారు. త్రిలోక సంచారి కదా వీరు. మరి ఏ లోకానికైనా వెళ్ళగలరు. కాబట్టి మరి పురాణ కాలంలో మొదటి జర్నలిస్టు మన నారదుల వారు. కాబట్టే మరి మన సమాచార శాఖ వాళ్ళు ఈ నారద జయంతిని జరుపుకోవడం అనేది, వేడుకగా జరుపుకోవడము, కార్యక్రమాలు నిర్వహించడం అనేది మనకు సాంప్రదాయంగా వచ్చింది. మరి ఇటువంటి గొప్ప విషయం. మన నారదుల వారు కేవలం మనలాగా జర్నలిస్టు కాదు. ఇప్పుడు ఎన్నో వేల మంది ఒక భారతదేశంలో ఒక ఊరిలో ఒక జిల్లాలో ఉన్న సమాచారాలను అందించడానికి ఎన్నో రకాల ఉపకరణాలు ఉన్నాయి. సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఫోన్లు, తర్వాత ఇంకా వైఫై కావాలి, ఇంటర్నెట్ కావాలి, ఇవన్నీ కావాలి. మరి నారదుల వారికి ఏది అవసరం లేదు. ఎక్కడికంటే భూమి కాదు, 3 లోకాలు, త్రిలోక సంచారి ఆయన. ఆ శక్తి ఉంది ఆయనకు. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలుగుతాడు. శత్రువులు ఇప్పుడు ఉగ్రవాదుల దగ్గరికి మనం వెళ్ళలేము సమాచారాన్ని తీసుకోవాలంటే. కానీ ఉగ్రవాదులు లాంటి రాక్షసుల దగ్గరికి వెళ్ళగలడు, దేవతల దగ్గరికి వెళ్ళగలడు. మరి ఎక్కడికంటే అక్కడికి తను వెళ్ళగలడు. అందరికీ ప్రియమైన వాడు. నారదుల వారిని అందరూ కూడా సమానంగా గౌరవించే ఏకైక పురాణాలలో ఏకైక దేవత, మహర్షి ఎవరైనా ఉన్నారు అంటే నారదుల వారే. అంతటి గొప్ప ఖ్యాతి నారదుల వారికి ఉన్నది. చాలామంది అంటారు కలహ భోజనుడు అని. కొంతమంది అప్పుడప్పుడు అలా అంటూ ఉంటారు. కానీ కలహాన్ని కూడా కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసమే ఆయన ఈ దేవ కార్యం కోసము, మనుషులకు కష్టాల నుండి విముక్తి కలగడం కోసము,
మరి ఎవరికైనా కూడా మంచి బుద్ధి చెప్పడానికి మరి నా ప్రహ్లాదుడిని ఒక భక్తుడిగా తయారు చేసిండు. ఎలా చేశాడండి? మరి నిర్దేశం చేయడము, మరి సాక్షాత్తు వ్యాసుల వారికి మార్గనిర్దేశం చేసిన వారు నారదుల వారు. మరి వీరి జన్మ వృత్తాంతాన్ని వ్యాసుల వారికే చెప్పాడు ఈయన నారదుడు. కాబట్టి మనం ఇప్పుడు ఆ విషయాన్ని తెలుసుకుందాం. అయితే ఒకసారి వ్యాసుల వారు సరస్వతీ నదీ తీరంలో కూర్చొని విచారిస్తూ ఉన్నారట. విచారవదనంతో కూర్చొని ఉంటే మన భారతంలో కూడా ఉంటుంది ఇది. అయితే నారదుల వారు కనుక్కుంటారండి, ఏ లోకంలో ఉన్నా కూడా వీరు దివ్య దృష్టితోని ఎక్కడ తన అవసరం ఉంటుందో అక్కడికి వెళ్ళి వాళ్ళను భుజం తట్టి, ఇప్పుడు వాల్మీకి కూడా నారదులే ఉపదేశించారు రామాయణం రాయాలని కదా. అదేవిధంగా వ్యాసుల వారికి కూడా. అయితే వీరు అలా అంతటి గొప్ప పండితులు, మహానుభావులు, వేదాలను రాసి వాటిని విడదీసి 4 వేదాలుగా విభజించి 18 పురాణాలు రాసి మరి భారతాన్ని రచించి ఉపనిషత్తులు ఇవన్నీ ఇన్ని చేసినా కూడా వారికి సంతృప్తి కలగలేదట. వ్యాసుల వారికి బాధతో కూర్చున్నారు. అయితే అప్పుడు నారదుల వారు ప్రత్యక్షమైండ్రు. ఏమైంది అని అడుగుతారు. బాధరాయండి అంటారు. ఏమిటి నీ చింతాక్రాంతుడవై కూర్చున్నావు, ఏమి అయింది, ఎందుకు నీకు ఈ బాధ అని అంటే, ఏమో నాకు తెలియట్లేదు నారదా, అసలు నేను చక్కగా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను, నువ్వు ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు, అయ్యో నాకు ఈ ప్రశాంతత కలగాలంటే అసలు నా గురించి నీకు తెలియాలి కదా, ముందు నేను నా గురించి చెప్తాను విను అని. అప్పుడు నారదుడు వ్యాసుల వారితో చెప్తూ ఉన్నాడు. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి మా అమ్మ ఒక దాసీది, ఒక మంచి ఐశ్వర్యవంతులైన బ్రాహ్మణ ఇంట్లో మా అమ్మ పనిచేసేది. అలా పనిచేస్తూ ఉంటే నేను కూడా అమ్మ వెంట తీసుకెళ్ళేది. అక్కడ కూర్చొని వాళ్ళు బ్రాహ్మణులు వేదాలు చదవడము అన్నీ పారాయణాలు చేయడము చేస్తూ ఉంటే నేను వింటూ ఉండేవాడిని ఆడుకుంటూ. కానీ నాకు ఆటలయందు ఆసక్తి లేకుండా ఏమైనా వాటినే వింటూ ఉండేవాడిని. అలా వింటూ ఉండడం చూసి ఒకసారట ఆ బ్రాహ్మణ ఇంటికి సాధు సన్యాసులు వచ్చారట చాతుర్మాస దీక్ష చేయడానికి. వచ్చినప్పుడు వాళ్ళు చాతుర్మాస దీక్ష అంటే 4 నెలలు ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉంటారన్నమాట. అట్లా ఉండడానికి వచ్చినప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఈయనకి భక్తిభావం కలిగి ఉన్నాడు ఈ అబ్బాయి అని ఆ యజమాని ఏం చేసిండట, వీళ్ళకి సేవలు చేస్తూ ఉండు నాయన నువ్వు అని అప్పగించాడట. అయితే ఈ నారదుల వారు చిన్నగా ఉండి చక్కగా చకచక వాళ్ళకి అన్ని పనులు చేస్తూ అన్నీ సమకూర్చి పెడుతూ, అంటే కొంతమంది ఎట్లుంటారు చెప్తే కానీ చేయరు, కానీ నారదుల వారు అట్లా కాదు. భక్తి శ్రద్ధలతోని వాళ్ళు ఒకసారి చెప్తే రోజు చక్కగా వాళ్ళు అడగకముందే చేస్తూ వాళ్ళని ఆనందపరుస్తూ ఉన్నాడట. అట్లా దీక్షాకాలం అయిపోయి ఇక వాళ్ళందరూ వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నప్పుడు వాళ్లకు ఈ నారదుల వారిని చిన్న పిల్లగాడిని చూస్తూ ఉంటే చాలా ఆనందం ముచ్చటేసిందట. అప్పుడు ఆ అబ్బాయిని పిలుచుకొని ఆయనకి 12 మంత్రాన్ని ఉపదేశించారట. అదేవిధంగా మనకు సత్యము అనేది నిత్యమైనది అని దాని గురించి కూడా బోధించిండ్రట. బోధించినప్పుడు వీరేం చేసిండ్రు, అవన్నీ విని మనసులో పెట్టుకున్నారు. చాలా చక్కగా, అంటే భక్తి శ్రద్ధలు అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. ఇట్లా దానితోనే ఈయన ఎప్పుడూ పిల్లలతో ఆడుకునేవాడు కాదట. ఈయన ఎప్పుడూ అలా 12 మంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు.
అట్లా జపిస్తూ ఉంటే కొంతకాలానికి వాళ్ళ అమ్మగారికి ఒక పాము కుట్టడం వల్ల ఆమె మరణించింది. ఆమె మరణించిన తర్వాత ఆ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇక నాకేం చేయాలో తోచలేదు. వట్టి సంచారిలాగా నేను అటు ఇటు తిరగడము ఈయనకు నచ్చలేదట. అందుకని అరణ్యానికి వెళ్దాము అని వెళ్తూ ఉన్నాడట. అలా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ జంతువులు, సర్పాలు అన్నీ కనబడుతూ ఉంటాయి. భయమైందట. అంటే సర్వవ్యాపకుడైన పరమాత్ముడు ఇన్ని జీవులను రక్షిస్తూ ఉన్నాడు కదా, ఎక్కడున్నా కూడా. వాటితో పాటు నన్ను రక్షించడా, నన్ను కూడా రక్షిస్తాడు అనే నమ్మకంతో ఆ అడవిలో ఒక రావి చెట్టు కింద కూర్చొని ఈ ద్వాదశాక్షరి మంత్రాన్ని జపిస్తూ కూర్చున్నాడట. అట్లా కూర్చున్న కొంతకాలానికి నారాయణుడికి ముచ్చటేసిందట. సంతోషం కలిగి ప్రత్యక్షమయ్యాడు, కానీ మొత్తంగా ప్రత్యక్షం కాలేదట. కనిపించి ట్రాన్స్పరెంట్గా అన్నమాట, కనిపించడం పారదర్శకంగా కనిపిస్తూ ఉన్నాడట. అయితే అప్పుడు ఆకాశవాణి మాటలు వినిపించాయట. నాయనా, నీ భక్తికి మెచ్చాను. నువ్వు సత్సంగం అంటే సత్పురుషులతోని నువ్వు కలిసి వాళ్ళకి సేవలు చేసిన వల్ల, ఆ సుకృతం వల్ల నేను నీకు ఈ విధంగా గోచరిస్తూ ఉన్నాను. అయితే నువ్వు ఇలాగే భక్తిగా ఉండు, నా గురించి అందరికీ చెప్తూ పాటలు పాడుతూ బోధిస్తూ అందరికీ ఉండు. మరి శరీర ధర్మాన్ని బట్టి కొంతకాలానికి నువ్వు ఈ దేహాన్ని వదిలిపెడతావు. వదిలిపెట్టినాక అప్పుడు నువ్వు బ్రహ్మగారికి కుమారుడిగా జన్మిస్తావు. అప్పుడు నీకు మహతి అనే వీణను నేను ప్రసాదిస్తాను. మరి అప్పుడు నేను నీకు ప్రత్యక్షంగా కనిపిస్తాను, నన్ను చూడగలవు అని చెప్పి వరం ఇచ్చి అంతర్ధానమైపోయాడట విష్ణుమూర్తి. అప్పుడు అనుకున్నట్టుగానే ఈయన ఆ విధంగానే అలా తిరుగుతూ ఆ మంత్రాన్ని జపిస్తూ కాలం గడిపాడు. శరీర ధర్మానుసారము మరణించాడు. తర్వాత ఆయన చెప్పిన ప్రకారమే కల్పాంతంలో బ్రహ్మ కుమారుడిగా అవతరించాడు. అవతరించినప్పుడు ఈయనకి ఆ కాలంలో అట్లా అవతరించిన తర్వాత మహతి అనే వీణను ఇచ్చి బ్రహ్మ నారదుడికి, నాయన ఇది ద్వారా నారాయణ మంత్రాన్ని, నారాయణ స్తోత్రాన్ని చేస్తూ నువ్వు అందరికీ భక్తి మార్గాన్ని బోధించు, అన్ని లోకాల వాళ్ళు తరించే విధంగా అని బోధించాడట. అప్పుడు ఆ విధంగా మొట్టమొదట సంగీతానికి సంబంధించిన వీణను పొందినవాడు బ్రహ్మదేవుడి నుంచి నారదుల వారు. కాబట్టే మనకు సంగీతజ్ఞుడైన మనకు ఏమంటాము, ఈ త్యాగరాజు గారు ఎన్నో రచనలు చేసిండ్రు, మరి పాటలు రాసిండ్రు, పాడిండ్రు. మరి దాంట్లో వారే చెప్పుకున్నారు, నారదుని గురించి తపస్సు చేస్తే నారదుల వారు ప్రత్యక్షమయ్యి వారికి సంగీత స్వర జ్ఞానం గురించి తెలియజేసిండ్రట. తెలియజేస్తే అప్పుడు వారు శాస్త్రాన్ని గ్రంథ రూపంలో మనకు అనుగ్రహించిండ్రు. లేకపోతే అంతకుముందు స్వరాలు ఎలా పలకాలి, దేని తర్వాత ఏంటి, ఇవంతా సిస్టమ్ లేదు. అంటే ఇప్పుడు మనము సంగీతం ఎలా వాడాలి అంటే దానికి ఒక పద్ధతి ఉంది. అది ప్రాక్టీస్ చేసి నేర్చుకునే అవకాశం ఉంది. అంటే సిలబస్ తయారైంది అన్నట్టు. అంతకుముందు సిలబస్ లేదు, గురువులు చెప్పడం వీళ్ళు పాడడం, అంతేగాని సిలబస్ నేర్చుకోవడానికి లేదు. ఇప్పుడు సిలబస్ తయారైంది కాబట్టి కొత్తగా క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అది మనకు నారదుల వారు అనుగ్రహించిండ్రు. అట్లా మరి వీరు పండితుడు కూడా
మరి భక్తి సూత్రాలను రచించిన 84 భక్తి సూత్రాలు. నారాయణ్ణి భక్తి కలిగి ఉన్న వాళ్ళు ఏమేం చేయొచ్చు. భక్తి అంటే కేవలం పూజలు చేసుకుంటూ కూర్చోవడము అనే కాదు, ఏమేమి చేయాలి, ఏమి చేయకూడదు, మనం ఎలా ప్రవర్తించాలి అన్నీ కూడా ఆ భక్తి సూత్రాలలో ఉంటాయి. మనం అవకాశం ఉంటే వాటిని చెప్పుకుందాం. అయితే 84 అదేవిధంగా నారద పురాణాన్ని రచించారు. ఇవన్నీ చేయడము ఇలా. మరి నారదుల వారు ఎక్కడికి వెళ్ళినా, రాక్షసుల దగ్గరికి వెళ్ళినా, ఏ లోకానికి వెళ్ళినా ప్రతి వాళ్ళు కూడా నారదుల వారిని గౌరవిస్తారు. ఎందుకు నారదులు వస్తున్నారు అంటేనే అక్కడ ఏ కథలో అయినా ఒక మలుపు తిరుగుతుంది. దైవ కార్యాలు జరగాలన్నా, యుద్ధాలు కావాలన్నా, లోక కళ్యాణం కోసము ఏ పని జరగాలన్నా నారదుల వారు అనేది తప్పకుండా అందులో కనిపిస్తారు. అటువంటి ప్రాముఖ్యత కలిగిన వారు నారదుల వారు అన్నమాట. మరి నారదులు లేకుండా ఏది కూడా జరగడానికి వీలు లేదు. అటు సంధానకర్త, అటు దేవతలు, ఇటు రాక్షసులు, మనుషులు అందరికీ మధ్యలో అందరికీ అనుకూలంగా వీరు ప్రవర్తిస్తూ సమాచారాలను అందిస్తూ లోక కళ్యాణాన్ని, పరుల హితం కోరి చేస్తారన్నమాట. ఎప్పుడు కూడా చెడు జరగడానికి వీరు ప్రోత్సహించరు. ఒకవేళ చెడు జరిగింది అంటే దుష్టులను శిక్షించడం కోసం ఏర్పాటు చేస్తారు, అంతేగాని మంచి వాళ్ళకి ఇబ్బంది కలిగించడానికి ఎప్పుడు కూడా చెయ్యరు. అటువంటి జర్నలిస్ట్ అన్నమాట. అంటే హితము చేసే జర్నలిస్టు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి జర్నలిస్టు కాదు. కొంతమంది ఏమో దేశానికి హితవు కోరుతారు, కొంతమంది ఏమో వేరే దేశాలను మెచ్చుకుంటారు, మనకు అన్యాయం చేసిన వాళ్ళని మెచ్చుకుంటారు. అట్లాంటిది కాదు వీరు చేసిందనమాట. ఈ విధంగా అప్పుడు వ్యాసుల వారికి తన జన్మ వృత్తాంతం అంతా చెప్పిండ్రనమాట. చెప్తే దాన్ని తీసుకొని ఇన్స్పిరేషన్గా తీసుకొని నువ్వు కూడా ఏం చేయాలి అంటే ఆ భగవన్నామాన్ని స్మరించాలి, ఆ భగవంతుడి లీలలను రాయాలి. నువ్వు ఏం చేసినావు, అన్ని కథలు రాసినావు, కానీ అందులో ప్రత్యేకంగా భగవంతుడి లీలలను చెప్పడం కానీ భగవంతునికి సంబంధించిన వర్ణనలు కానీ ఇవన్నీ లేవు కదా. కేవలం కథలు రాసినావు, వేరే వాళ్ళతో ఉన్న కథలు రాసినావు, కానీ భగవంతుని యొక్క అవతారం లీలలను నువ్వు చెప్పలేదు. అది కనుక నువ్వు చెప్పినప్పుడే నువ్వు ఈ ఆనందాన్ని పొందుతావు అని చెప్పిండ్రట. అప్పుడు వ్యాసుల వారికి అర్థమయ్యి భాగవతాన్ని రచించిండ్రు. మా శ్రీమన్నారాయణుడి యొక్క అవతారాలన్నిటి గురించి అందులో వివరిస్తూ చక్కగా భాగవతాన్ని రచించినాక వారు ఆనందపడ్డారు. అంటే వ్యాసుల వారంతటి వారికి కూడా జీవితానికి ఉన్నతి పొందడం కోసము వీరు ఉపదేశము ఇచ్చారన్నమాట. అటువంటి గొప్ప మహనీయుడు నారద ముని, నారద మహర్షి. అందరి మహర్షులలో మహర్షి, సంగీతంలో సంగీతజ్ఞుడు, మరి సమాచారాన్ని అందించేవాడు. మరి ప్రతి ఒక్కరికి ప్రతి దాంట్లో కూడా సహాయం చేస్తూ లోక కళ్యాణం కోసము అందరూ బాగుండాలని కోరుకునేవాడు నారదుడు. మరి అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకుందాం. మనం అందరం ఆ భగవంతుడిని స్మరిద్దాం. మనకు మంచిగా ఉండాలి అని, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుందాం. ఓం నమో నారాయణాయ అని కామెంట్ రాయండి, తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.